హలో ఆల్, వెల్కమ్ టు భార్గవి వంటిల్లు. ఈరోజు వీడియోలో సింపుల్గా గ్రైండర్ యూస్ చేయకుండా మిక్సీలోని వడలు చాలా ఫ్లఫీగా సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వడలు. మనకి గ్రైండర్లో వేయకపోయినా సరే మిక్సీలో వేసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటాయి. అంతే ఫ్లఫీనెస్తో టేస్టీగా కూడా ఉంటాయి. ముందైతే ఒక 8 నుంచి 6 గంటల వరకు నానబెట్టుకున్న మినప్పప్పును తీసుకోవాలి. ఇక్కడ నేను పొట్టుతో ఉన్న మినప్పప్పును తీసుకుంటున్నాను. పొట్టును మొత్తం బాగా వాష్ చేసేసుకొని ఇలా కడుక్కొని మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ పప్పును మొత్తాన్ని ఒక చిన్న మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి. పెద్దది కన్నా చిన్నది యాడ్ చేయడం వల్ల మనకి పప్పు వాటర్ ఎక్కువ తీసుకోకుండా చక్కగా నలిగిపోతుంది. కొంచెం వాటర్ని వేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా వడలకి ప్రిపేర్ చేసేటప్పుడు పిండి అనేది మనకి గట్టిగా ఉండాలండి. మెత్తగా నీరులా ఉంటే మనకి గారెలు అనేవి ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి. సో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గట్టిగా ప్రిపేర్ చేసుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నంగా కట్ చేసుకున్న 1 కప్పు వరకు ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 5 లేదా 6 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని చిన్న అల్లం తురుమును కూడా యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉంటే సరిపోతుంది. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేసేసుకోవాలి. వాటర్ ఏమీ అస్సలు వేయకుండా మిక్స్ చేసుకోండి. అలా అయితేనే మనకి గారెలు ఆయిల్ పీల్చకుండా చాలా రుచిగా వస్తాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చేతిని కొంచెం తడి చేసుకుని చిన్న చిన్న ఉండల్లా చేసుకుని మనం గారెలు ఎలా అయితే ఒత్తుకుంటామో అలానే ప్రిపేర్ చేసుకోవాలి. మీకు అలవాటు ఉన్నట్లయితే వెంటనే వేసుకోవచ్చు. ఒకవేళ అలవాటు లేని వాళ్ళైతే అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకొని ఒక అరిటాకు మీద కానీ లేదా ప్లాస్టిక్ కవర్ మీద కానీ పక్కన పెట్టుకొని ఆయిల్లో వేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కువ ఉండాలండి. మనకి ఆయిల్ హీట్ అవ్వకపోతే గారెల నిండా నూనె పీల్చుకుంటుంది. సో ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న అన్ని వడల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకోవాలి. నాకు అలవాటు ఉంది కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను. మీకు అలవాటు లేకపోతే మీరు ముందుగా ప్రిపేర్ చేసేసుకొని వేసేసుకోవచ్చు. అన్ని వడలు కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. మనకి మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం గారెల్ని ఫ్రై చేసుకోవాలి. లేదంటే గారెల లోపల పచ్చి పచ్చిగా ఉండిపోయి టేస్ట్ కూడా బాగా ఉండదు. సో ఒక్కొక్కటిగా తిప్పుకుంటూ లోపల మొత్తం మనకి పచ్చిగా కాకుండా ఉడికేలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, మనం పిండి వేసిన దాని మీద కన్నా డబుల్ సైజులో ఉబ్బి చూడండి ఎంత ప్లఫీగా వచ్చాయో. గారెల్ని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గారెలు ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత నురుగు మొత్తం చూడండి ఇలా మనకి పోతుంది కదా. ఇలా వచ్చిన తర్వాత ఈ గారెలన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. నిజంగా గారెలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి. ఉప్పుతూ చాలా బాగున్నాయి. ఎప్పుడైనా మనకి గ్రైండర్ వేసే టైం లేనప్పుడు ఇలా సింపుల్గా మిక్సీలోనే ఒకసారి వేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఉప్పుతూ లోపల ఫ్లఫీగా చాలా బాగుంటాయి. మీకు వీడియోలో చూస్తున్నట్లయితే మీకే అర్థమవుతుంది. చికెన్ కర్రీ వీడియో అనేది ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.